తొలి ఏకాదశి విశిష్టత. చాతుర్మాస్య వ్రతం నియమాలు. సాధారణంగా ఆషాఢమాసం మంచిది కాదని అంటారు, కానీ చాలా మంచిది. విష్ణువుకు ప్రీతికరం ఈ మాసం. ఎన్నో పండగలతో కూడిన పుణ్యాన్ని చేకూర్చే మాసం. నిజానికి మొట్టమొదటి పండుగ ఆషాఢమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి. తొలి ఏకాదశి విశిష్టత. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజుని ఇంకా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు. తొలి ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, ఏటీశ్వరులు చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. వారు ఎక్కడ ఉంటే అక్కడే చాతుర్మాస్య వ్రతం మొదలుపెట్టి పూర్తి చేస్తారు. గృహస్థులు కూడా ఆచరించవచ్చు. ఈరోజు చాతుర్మాస్య వ్రతం మరియు గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు నుంచి క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు ఈ రోజు యోగనిద్రకు ఉపక్రమించే రోజు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం మాసాలు ముగిశాక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు. దీన్ని చిలుక ద్వాదశ, ఉత్తాన ద్వాదశి అని కూడా అంటారు. అందుచేత ఈ 4 మాసాలు విష్ణువుని ఎవరైతే అర్చిస్తారో వారికి హరిప్రద ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే విష్ణు సంకీర్తన చేస్తారో వారికి ముక్తి కలుగుతుంది. విష్ణువు కోసం ద్వారపాలకులు కూడా ఎదురు చూసే రోజు. గుమ్మడికాయ, పాలు, పెరుగు, వస్త్రం, నెయ్యి, వెన్న, గోవు విష్ణు ప్రీతిగా దానమిస్తే వారు అనుకున్న పనులు నెరవేర్చబడతాయి. మకర సంక్రమణం నాడు ఏ విధంగా దాన ధర్మాదులు చేస్తామో అలాగే ఇప్పుడు కూడా చేస్తే ఇహపరమైన భోగభాగ్యాలు లభిస్తాయి. ఉపవాసం యొక్క విశిష్టత. తొలి ఏకాదశి నాడు ఉపవాసము చేయటం వలన చాలా మంచిదని, చేసిన వారికి కోరుకున్న కోరికలు నెరవేరునని అంటారు. అయితే ఉపవాసం అంటే కేవలం తినటం మానేయడం కాదు. ఆ రోజు మంచి పనులు అనగా పేదవారికి దాన ధర్మములు చేయుట మరియు ఆ మహావిష్ణువు పూజించుట చేయవలెను. స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశి తొలి ఏకాదశి. ఉపవాస వివరాలను భవిష్కోత్తర పురాణం చెబుతోంది. ఏకాదశి వ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెబుతుంది. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి గడియల్లో చేసే అన్నదానానికి అనంతకోటి పుణ్యఫలాన్ని వస్తాయని చెబుతారు. శ్రీకృష్ణ అవతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో విష్ణువును శోభాయమానంగా అలంకరించి 11 వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలని చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోనూ స్వామికి పవలింపు సేవోత్సవం జరుపుతారు. గోముఖ భాగమందు వేదాలు, కొమ్ములందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వానందు సరస్వతి, పూర్వ భాగములో యముడు, పశ్చిమములో అగ్ని, గోమయంలో లక్ష్మి, అరుపులో ప్రజాపతి, ఇలా గోదేహమంతా సర్వదేవతలు, సర్వతీర్థాలు, సర్వదేవతా నివాస్తమైన గోవును కూడా ఈ ఏకాదశిని పూజిస్తారు. అధర్వణ వేదం, బ్రహ్మాండం, పద్మపురాణం, మహాభారతం కూడా గో విశిష్టత తెలుపుతాయి. గోశాలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులు తీర్చి మధ్యలో 33 పద్మాల ముగ్గులు వేసి మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజ చేస్తారు. పద్మానికి ఒక అప్పడం చొప్పున వాయనాలు దక్షిణ తాంబూలనాన్నిస్తారు. మహావిష్ణువు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గు వేసి దీపం వెలిగించి వివిధ రకాల పండ్లను నివేదిస్తారు. ఏకాదశి వ్రతాన్ని రుక్మాండగదుడు, అంబరీషుడు కూడా పాటించారు. వాళ్ళు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశి వ్రతం చేసేవారి ఎడ
సదా విష్ణుమూర్తి తోడు నీడగా ఉంటాడు. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరీపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతాయి. ఉపవాసములో రకములు. శక్తి కొద్దీ భక్తి అన్నారు పెద్దలు. అలాగే మన శక్తిని బట్టి మనం ఆ భగవంతుని పూజ గాని, అందులో భాగమైన ఉపవాసం గాని చేయవచ్చు. మన శక్తిని బట్టి ఈ కిందనివ్వబడిన 4 విధానాలలో ఎలాగైనా చేయవచ్చు. మొదటిది, రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉండి, మరుసటి రోజు సూర్యోదయముకు ముందే లేచి, స్నానం చేసి పూజ చేసుకొని, ఆ తర్వాత భోజనం చేయవలెను. రెండవది, నీళ్లు పాలు మాత్రమే తీసుకొని, మరుసటి రోజు సూర్యోదయమునకు ముందే లేచి, స్నానం చేసి పూజ చేసుకొని, ఆ తర్వాత భోజనం చేయవలెను. మూడవది, నీళ్లు పాలతో పాటు పండ్లను కూడా తీసుకొని, మరుసటి రోజు సూర్యోదయమునకు ముందే లేచి, స్నానం చేసి పూజ చేసుకుని, ఆ తర్వాత భోజనం చేయవలెను. నాలుగవది, అల్పాహారం స్వీకరించి, మరుసటి రోజు సూర్యోదయంకు ముందే లేచి, స్నానం చేసి పూజ చేసుకుని, ఆ తర్వాత భోజనం చేయవలెను. ఈ వ్రతము వలన కలిగే ప్రయోజనాలు: 60,000 సంవత్సరాల తపస్సు, అశ్వమేధ యాగం, భూమి దానం చేసినంత పుణ్యం వస్తుంది. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగింది. అంతేకాకుండా ఉపవాసం చేయడం వలన మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయించడం వలన దేనినైనా సాధించగలడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈ రోజుకు ఉన్న మహిమ గురించి మరియు చేయాల్సిన విధి విధానాల గురించి భీముడితో చెప్పినారు.